7 హిల్స్ టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడిన వ్యక్తుల సమాచారం అందిస్తే పారితోషికం అందిస్తాం పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా. అంబేద్కర్ జయంతి ర్యాలీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ నేతలకు మున్సిపల్ అధికారుల నోటీసులు జారీ. అసెంబ్లీ ఎన్నికలకు పారదర్శకంగా రాజకీయ పార్టీలు సహకరించాలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల న్యాయయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతం. విద్యార్థులు మొదటి ఓటు తెలుగుదేశం పార్టీకే వేయాలి చిత్తూరు ఉమ్మడి అభ్యర్థి గురిజాల జగన్మోహన్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, పెద్దల నుంచి రక్షణ కల్పించండి, ప్రేమ జంట ఆవేదన. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడిన నిందితుల ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజయవాడ పోలీసు కమిషనర్ సిపి క్రాంతి రాణా టాటా పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 13వ తేదీ విజయవాడ పర్యటనలో కొంతమంది దుండగులు రాళ్లతో దాడి చేయడంతో గాయమైందని పేర్కొన్నారు. ఈ దాడిలో పాల్పడిన వారి ఆచూకీ కోసం 40 బృందాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు సిపి క్రాంతి రాణా టాటా తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో బస్సుపై ప్రసంగించే అవకాశం ఉన్నందున విద్యుత్ వైర్లను, టెలిఫోన్ వైర్లను కత్తిరించి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందని సిపి పేర్కొన్నారు. అరౌండ్ 4:30 అట్లా స్టార్ట్ అయ్యి అరౌండ్ 10 వరకు కంటిన్యూ అయింది ప్రోగ్రాము. అరౌండ్ 4:30 ఆ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు భారీ వర్షం కూడా పడింది. వెరీ స్ట్రాంగ్ రైన్ అండ్ విండ్స్ సిటీలో. తర్వాత దీనికి పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిటీ పోలీస్ తరఫున. మొత్తం ఒక 1480 మంది ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఈ బందోబస్తులో పాల్గొన్నారు. మొత్తం ఈ 22 కిలోమీటర్స్ ఏదైతే బందోబస్తు ఉందో మొత్తం 1480 మంది స్టాఫ్ పాల్గొన్నారు. ఎక్కడైతే ఆ ప్రోగ్రాంలో ఇండికేట్ చేశారో ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి, జంక్షన్స్ కానివ్వండి, ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో, ఎక్కడైతే గజమాల ప్రజెంటేషన్ ఉంటుందో అలాంటివన్నీ కూడా మనం సఫిషియెంట్ ఫోర్స్తో కవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టాటిక్ బందోబస్తు అంటే ఆ రూట్ వెంబటి అంటే అలాంగ్ ద రూట్ టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్ స్టాటిక్ బందోబస్తు ప్లస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర బందోబస్తుగా 880 పర్సన్స్ మనం పెట్టడం జరిగింది. అంటే దిస్ ఇంక్లూడ్స్ స్టాఫ్, ఆఫీసర్స్, మెన్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్టాఫ్. ఇది కాక ఇంకా ట్రాఫిక్ సిబ్బంది అదనం వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. తర్వాత రో పార్టీస్ కూడా మనం ఒక 40 రో పార్టీస్ పెట్టాము. 40 రో పార్టీస్, ఈచ్ రో పార్టీ 10 members, 40 row parties. అంటే 400 persons we kept only for row parties. అంటే ఏఆర్ నుంచి, సిఎస్డబ్ల్యూ నుంచి, స్పెషల్ పార్టీ నుంచి మనం ఈ రో పార్టీస్ తీసుకోవడం జరిగింది. ఈ 40 రో పార్టీస్లో కూడా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 20 రో పార్టీస్ సీఎం గారితో పాటు ఉండేటట్టుగా, అంటే సీఎం గారి ఏదైతే కాన్వాయ్ ఉందో, ఆ బస్సు ఉందో, ఆ బస్సు చుట్టూ కూడా అట్లీస్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 10 రో పార్టీస్ ఉండేటట్టు, అంటే ఒక 100 members ఉండేటట్టు. అదేవిధంగా ఫ్రంట్ కాన్వాయ్ ముందు ఒక 5 రో పార్టీస్ ఉండేటట్టు, వెనక కాన్వాయ్ ప్రొటెక్షన్ ఇంకొక 2 ఉండేటట్టు, ఒక 3 రొటేషన్లో ఉండేటట్టు ఒక 20 పార్టీస్ వరకు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం మిగతా వీళ్ళకి 22 కిలోమీటర్స్ స్ట్రెచ్ కాబట్టి అది పార్టీ టు పార్టీ రీప్లేస్మెంట్ కానీ అని రొటేషన్ కోసం కూడా మిగతా పార్టీస్ కూడా వెహికల్స్లో మేము పంపించడం జరిగింది. దట్స్ యువర్ డౌట్, కరెంట్ ఎందుకు లేదు, కరెంట్ ఎందుకు తీసేశారన్నది. మీరు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూస్తే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ నేతాజీ రోడ్డు, సిక్కామణి సెంటర్, చుట్టుగుంట, తర్వాత రోకల్పాలెం వంతెన, పైపుల్ రోడ్డు, కండ్రిగా, దాబకుడ్ల సెంటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్. ఈ ఏరియాస్లో మీరు వెళ్ళి చూస్తే చాలా ఎలక్ట్రికల్ లైన్స్ క్రిస్ క్రాస్ అవుతూ మీకు కనిపించాయి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినవి కదా, ఎప్పటి నుంచి ఉన్నాయి. ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి, మెయిన్ లైన్స్ ఉన్నాయి. ఆ తర్వాత చాలా వరకు కేబుల్
లైన్స్ కూడా ఉన్నాయి. జియో కానివ్వండి, లేకపోతే ఎయిర్టెల్ కానివ్వండి, కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి. సీఎం గారు ప్రోగ్రామ్ ఎల్లుండనగా మనం ముందు రోజే మన పోలీస్ సిబ్బంది, ఆఫీసర్స్, తర్వాత రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీఎస్ పీడీసీఎల్ సిబ్బంది అందరూ వెళ్ళి ఎక్కడెక్కడ మనకి అడ్డంకులు ఉంటాయి, ఎక్కడెక్కడ మనము కొన్ని తీగలం అన్ని పవర్ లైన్స్ తీయడానికి కుదరదు, ఎక్కడ కేబుల్ లైన్స్ తీయొచ్చు అనేది మనం క్షుణ్ణంగా ఒక డీసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అది చేయడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన చిత్తూరు జిల్లాలో ప్రశాంతంగా సాగింది. జిల్లాలోని నగరి నియోజకవర్గం నుండి ప్రారంభమైన న్యాయ యాత్ర కార్వేటి నగరం పలమనేరు బంగారు పాల్వ మండలంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన న్యాయ యాత్ర విజయవంతమైంది. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు జన సమీకరణలో సఫలీకృతలయ్యారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. దీనివల్ల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ ఇవ్వలేదని, లోటు బడ్జెట్ సైతం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజారాంజకమైన పాలనను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థి రమేష్, పూతలపట్టు నియోజకవర్గం అభ్యర్థి ఎంఎస్ బాబు షర్మిలను కలిసి దుశ్శాలవతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు అభ్యర్థి టీకి రాయల్, మహిళా నాయకురాలు ధనలక్ష్మి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాణి యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే మేడం, సైడ్ ఉండదు. ఎంతగానో కలవాలనుకున్నాం. పూలేదియా పూలు వద్దని చెప్పు. పూలు వేద్దండి, పూలు వేసేది. నా ప్లీజ్ మేడం, మొబైల్ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, పెద్దల నుంచి మాకు రక్షణ కల్పించండి అంటూ ఓ ప్రేమికులు చిత్తూరు ప్రెస్ క్లబ్ లోని ఆశ్రయించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రేమికులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ వివాహం చేసుకున్నామని, అయితే పెద్దలు తమ వివాహానికి అంగీకరించే ఎక్కువగా తమపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అరగొండకు చెందిన తిరుమలేశు, పెనుమూరు మండలం పూనేపల్లి గ్రామానికి చెందిన జాస్మిన్ లు పరస్పరం 5 సంవత్సరాలుగా ప్రేమించుకున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నట్లు జాస్మిన్ తెలిపారు. కులాలు, మతాలు వేరైనందున తమ కుటుంబ సభ్యులు తమ పెళ్లికి అడ్డు చెప్పారని కారణంతో ఇద్దరం కలిసి కాణిపాకం సమీపంలోని ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు ఆమె తెలిపారు. తమ పెళ్లి ఇష్టం లేని తమ తల్లిదండ్రులు మౌలాలి తమని విడదీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించి ఆదుకోవాలని జాస్మిన్ మీడియాకు తెలిపారు. అరగొండ విలేజ్ నుంచి ఉన్నాడు. నేను వాడిని ఇష్టపడే ప్రేమించి వచ్చేసినాను. ఇటు నుంచి ఎవరు ప్రెషర్ ఏం లేదు. నేను వాడిని మా ఫ్యామిలీ నుంచి నాకు చాలా ప్రెషర్ ఎక్కువ ఉంది. నేను వాడిని మర్చిపోలేను. వాడు లేకపోతే నేను చచ్చిపోతా. అలా అని నేను మా ఫ్యామిలీతో కూడా వెళ్ళలేను. ఉంటే తిరుమలేస్తోనే ఉంటా. మా ఫ్యామిలీ వద్దు నాకు.
మేము కాలేజ్ నుంచి లవ్లో ఉన్నాం, 5 ఇయర్స్ నుంచి లవ్లో ఉన్నాం. ఇంకా ఫ్యామిలీ ప్రెషర్తో ఉండలేక వచ్చేసి పెళ్లి చేసుకునేసినాం. నిన్ననే పెళ్ళి అయింది, నిన్న ఈవినింగ్ పెళ్ళి అయింది. ఆయన సాఫ్ట్వేర్ సైడ్లో AI ఇంటెలిజెన్స్లో వర్క్ చేస్తున్నాడు. I request to SP sir to have protection from my parents. నా పేరు తిరుమలేష్ అండి. నేను ఇతని పాస్ట్ 5 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను. వంటలో రీసెంట్గా చెప్పిన తను వంటలో ఒప్పుకోలేదు కాబట్టి మేము ఇంట్లో నుంచి వచ్చేయాల్సి వస్తుంది. తన విల్లింగ్తోనే తనే మెసేజ్ చేసింది, ఇట్లా ఇంట్లో నుంచి వచ్చేస్తామని. నేను వెళ్ళి తీసుకొచ్చేసాము. నిన్న ఈవినింగ్ 7:30కి పెళ్లి చేసుకున్నాం అనమాట. వాళ్ళు తెలిసినప్పటి నుంచి వాళ్ళ మనుషులు వేసుకొని మా విలేజ్ ఇంటి దాకా వచ్చేసారు అనమాట. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి థ్రెట్ ఉంది కాబట్టి SP సార్ని రక్షణ కావాలని కోరుతున్నాను. అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని, అందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలతో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఆనాటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని, నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నుంచి అభ్యర్థులు చేసే ఖర్చు వారి ఖాతాలోకి వేయడం జరుగుతుందని అన్నారు. నామినేషన్ పత్రాలను తీసుకునే సమయం కేటాయింపు చేసుకుని నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫారం 2B ఉంటుందని, అత్యంత జాగ్రత్తగా ఎటువంటి తప్పులు లేకుండా ఖాళీలు లేకుండా చూసుకోవాలన్నారు. అనుమతి పొందిన మేరకు నామినేషన్ కార్యక్రమం చేసుకోవచ్చని, అభ్యర్థులు 4 చెట్లు నామినేషన్ వరకు వేసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చే సమయంలో అభ్యర్థితో పాటు 5 మందికి అనుమతి ఉంటుందన్నారు. 18 తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని, చిత్తూరు అసెంబ్లీకి సంబంధించి జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యా ఉద్యోగం ఉపాధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావాలని తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గురిచాల జగన్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు విజయదుర్గ కళ్యాణ మండపంలో TNSF ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి ఓటు పొందిన విద్యార్థులతో GJM అధినేత గురిచాల జగన్మోహన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా GJM మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 ఏళ్లుగా ఎలాంటి పరిశ్రమలు, IT కంపెనీలు లేక ఉద్యోగ ఉపాధి కరువై నిరుద్యోగం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే దేశ విదేశాల నుండి పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ IT కంపెనీగా ప్రపంచ పటంలో ఉంది అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలితమే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, TNSF చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు ప్రభు తేజ్, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే AS మనోహర్, మాజీ మేయర్ కటారి హేమలత, జనసేన నాయకులు యశ్వంత్, ఆరణి కవిత, బీజేపీ నాయకులు మోహన్ నాయుడు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు అభివృద్ధి చెందాలి అనేసంటే ఆ ఫెసిలిటీస్ అన్ని మనకు కావాలి అని అనుకుంటే సైకిల్కి మీ అమూల్యమైన మన TDP జనసేన బీజేపీ ఉమ్మడి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అదే అమ్మఒడి దీన్ని ఇద్దరికి ముగ్గురికి వేస్తారు. మొట్టమొదటి ఓటు వచ్చిన విద్యార్థులతో ఇక్కడ చిత్తూరు పట్టణంలో వారితో చిట్ చాట్ చేయడం జరిగింది. అనేక మంది మేము చదువుకున్నాక మాకు ఉద్యోగాలు లేక మేము హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, లేదంటే బెంగళూరు కానీ పోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. రేపు మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే చిత్తూరుని ఏ విధంగా డెవలప్ చేస్తారంటూ వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలకి ఒక సమాధానం అయితే చెప్పగలిగిన, ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజైనా కంపెనీలు వచ్చాయి అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అలాగే రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గాన్ని ఆయన్ని చూసి పెరిగిన మేము మా నియోజకవర్గానికి కూడా ఎలాగా కంపెనీలు తేవాలి, ఏ రకమైన ఉద్యోగ కల్పన చేయాలి అని
అనేక ప్రణాళికలు మేము మా నాయకులు చర్చించి ఖచ్చితంగా మీరందరూ అవకాశం ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించి ఆ రోజు మా అధినాయకుడితో మాట్లాడి మనకున్న NH రోడ్స్ కావచ్చు, అలాగే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, బుల్లెట్ ట్రైన్ కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, మొత్తం 200 కిలోమీటర్ రేడియస్ లోనే ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎక్కడికి ఎత్తుక్కొని పోవాల్సిన అవసరం లేదు. మన ఊరు మన ఉద్యోగం మన ఇల్లు అనే విధమైన ఆలోచనతో అనేక కంపెనీలు తెచ్చి ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మా మొట్టమొదటి ఓటు మంచి పార్టీకి మంచి నాయకుడికే వేస్తామంటూ భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ నియోజకవర్గమే కాదు 175 నియోజకవర్గాల్లోని యువతని ఒకటే కోరుకుంటున్నా, మంచి నాయకుడిని మనము కోల్పోకూడదు. మనమందరూ కృషి, మన నాయకుడు అత్యంత మెజారిటీతో గెలిచి ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అయితే అనేక కంపెనీలు అనేక రాష్ట్రాలతో పోరాడి తెచ్చే శక్తి సామర్థ్యం కలిగిన నాయకుడిని మనం కాపాడుకునే సమయం వచ్చింది. కాబట్టి యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటింగ్ చేయాలని వాళ్ళందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే. అంబేద్కర్ జయంతి ర్యాలీలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన 11 మంది కుప్పం టీడీపీ నేతలకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీకి ముందస్తు అనుమతులు తీసుకోలేదని నోటీసులు జారీ చేస్తామన్నారు. 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. వివరణ ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. యువతకు ప్రాధాన్యమిచ్చే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని టీఎన్ఎస్ఎఫ్ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కె ప్రభుతేజ పేర్కొన్నారు. చిత్తూరు విజయదుర్గ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గురిజాల జగన్మోహన్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఓట్ ఫర్ సిబిఎన్ 2024 అనే కార్యక్రమం నిర్వహించారు. మొదటి ఓటు వేసే యువకులకు ఓటు వేసే సందర్భంగా తెలుసుకోవాల్సిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యువత మేలుకో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే బాబు లాంటి ముఖ్యమంత్రి చూడాలని మొదటి ఓటు తెలుగుదేశం పార్టీకి వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిత్తూరు పట్టణంలో టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనేక వేలాది మంది విద్యార్థులతో ఈరోజు విద్యార్థి సదస్సు ఏర్పాటు చేశాం. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కాన్సెప్ట్ దేనికోసం, నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలనేసి ఈరోజు చిత్తూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గురుజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. సో ప్రతి ఒక్క విద్యార్థులు కానీ యువత కానీ గురుజాల జగన్మోహన్ గారిని ఎంతో ఇంటరాక్షన్ జరిగింది. ఎందుకంటే చిత్తూరు ఎలా అభివృద్ధి చేస్తారో, ఆయనకి ఓటు వేస్తే చిత్తూరు ఏ విధంగా అభివృద్ధి చేసి రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నియోజకవర్గాలు నెంబర్ 1 స్థాయికి దింపుతానని ప్రజల ద్వారా విద్యార్థుల ద్వారా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో ఎంతో మంది విద్యార్థులు కానీ యువతకు నష్టపోయారు. ఈరోజు 2.5 లక్షల జాబ్ విడుదల చేసిన హామీ ఇచ్చి 2019లో ఈరోజు విద్యార్థులను యువతని మోసపరిచారు. అదే కాకుండా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య చెప్తానని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరి కార్పొరేట్ విద్యా సంస్థలలాగా ఏర్పడి విద్యార్థులను మోసం చేశాడు. హాస్టల్ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులు కానీ అమ్మఒడి చేసిన విద్యార్థులు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కొక్క పథకం చూసుకుంటే అన్ని పథకాలు నష్టపోయినట్టు ఈరోజు విద్యార్థులు నష్టపోయినారు. అదే కాకుండా విదేశాలలో చదువుకున్న విద్యార్థులు అంబేద్కర్ విద్యార్థి పేరు జగన్మోహన్ విద్యార్థి చేయించి దాన్ని నీరుగార్చాడు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క విద్యార్థులు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ అందరూ అండదండలు ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గురుజాల జగన్మోహన్ గారిని గెలిపించి చిత్తూరు అభివృద్ధికి మొదటి అడుగు మేమే వేస్తామని చెప్తున్నాం. అదే విధంగా ఇంకొకటి చెప్తున్నాను, నిన్న విజయమంద్ రెడ్డి గారు నడి రోడ్లో ఒక మాట అన్నాడు. మా నాయకుడు ఒక మాట చెప్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడి రోడ్లో నిలబడి పెట్టుకున్న నాయకుడు కానీ తెలుగుదేశం నాయకులతో కార్యకర్తలు మాట్లాడిన నాయకుడు ఇంతవరకు ఎవరు లేదు. మేము అప్పుడు పోరాడుతున్నాం. ఒక 3 నెలలు మేము చెప్పారు చిత్తూరులో తెలుగుదేశం పార్టీయే లేదు, ప్రతిపక్షం లేదని. ఈ రోజు ప్రతిపక్షం అంటే మీకు నిద్ర లేకుండా చేస్తున్నాం. ఈ రోజు ఖచ్చితంగా ఇంకా 45 రోజుల్లో చిత్తూరులో గురుజాల జగన్మోహన్ గారు గెలుపుతున్నారు. మిమ్మల్ని ఇంటికి సాగనంపుకుంటారు. వైసీపీ ప్రభుత్వానికి అంతం చేస్తున్నారని. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడిన వ్యక్తుల సమాచారం అందిస్తే పారితోషికం అందిస్తాం పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా.
అంబేద్కర్ జయంతి ర్యాలీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ నేతలకు మున్సిపల్ అధికారుల నోటీసులు జారీ. అసెంబ్లీ ఎన్నికలకు పారదర్శకంగా రాజకీయ పార్టీలు సహకరించాలి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల న్యాయయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతం. విద్యార్థులు మొదటి ఓటు తెలుగుదేశం పార్టీకే వేయాలి. చిత్తూరు ఉమ్మడి అభ్యర్థి గురిజాల జగన్మోహన్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, పెద్దల నుంచి రక్షణ కల్పించండి. ప్రేమ జంట ఆవేదన. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 Hills TV.